బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు. హనుమకొండ యాదవ్ నగర్ లో అంతర్గత రోడ్లు సైడ్ డ్రైన్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. నేషనల్ హెరాల్డ్ కేసుల గురించి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భువనగిరి అర్బన్ కాలనీ రైల్వే అండర్ పాస్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. తాను రాసిన లేఖ బహిర్గతం కావడం పెద్ద కుట్ర అన్న ఎమ్మెల్సీ కవిత. బడిబాట కార్యక్రమంపై అధికారులతో సమావేశం నిర్వహించిన హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. హనుమకొండ యాదవ్ నగర్ లో అంతర్గత రోడ్ల నిర్మాణం సైడ్ డ్రైన్ల నిర్మాణం కొరకు 50 లక్షలతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నగర మేయర్ గుంటు సుధారాణి శంకుస్థాపనలు చేశారు. వర్షాకాలం ప్రారంభం దృష్ట్యా నగరంలో ఏబీసీ కేటగిరీలుగా ప్రాంతాలను ఎంపిక చేసి అత్యవసర కాలనీలకు తరగతిన పనులు పూర్తి చేసే పనిలో భాగంగానే శంకుస్థాపనలు చేపడుతున్నామన్నారు. అశోకన్న చూడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసు గురించి తెలంగాణ బీజేపీ ఎంపీ ఒక్కరైనా మాట్లాడటం లేదని, అదే కర్ణాటకలో బీజేపీ నేతలు డీకే శివకుమార్ ను ప్రశ్నిస్తుంటే తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం రేవంత్ రెడ్డిని ఎందుకు గట్టిగా నిలదీయడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీల భూదందాలు, కేంద్ర మంత్రుల అక్రమాలకు సహకరిస్తున్నారా? అందుకే బీజేపీ నేతలు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు. కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవడు మాట్లాడలేదు. తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు, భూ దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా? లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో, ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు. భువనగిరి అర్బన్ కాలనీ రైల్వే అండర్ పాస్ పనులను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. గత సుదీర్ఘ కాలంగా ఉన్న రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ రైల్వే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. అండర్ పాస్ వద్ద రాత్రి వేళలో ఇబ్బందులు లేకుండా ఉండడానికి లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని అన్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు లేఖ రాసిన విషయం వాస్తవమే అని, కానీ లేఖ బయటకు రావటం కుట్ర అంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. లేఖ బహిర్గతం కావడం పెద్ద కుట్రని, దాని వెనుక ఎవరున్నారో తెలియాలన్నారు. కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని, తాను అంతర్గతంగా రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థం ఏంటని ప్రశ్నించారు. నా లేఖే బయటకు వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటని వ్యాఖ్యానించారు. నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు
కేసీఆర్ గారికి ఒక లేఖ రేపు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉన్నటువంటి అన్ని స్థాయిలో అనుకుంటున్నటువంటి విషయాలు చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందండి. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంచే విధంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో రానున్న విద్యా సంవత్సరానికి చేపట్టనున్న బడిబాట కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమ నిర్వహణకు ప్రణాళిక అవసరమని తహసీల్దార్, ఎంపీడీఓలు, ఎంఈఓలు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమాల నిర్వహణతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగే విధంగా కృషి చేయాలని, జూన్ 6వ తేదీ నుండి వివిధ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలన్నారు. స్టాఫ్ ఎవరైతే ఉంటారో విలేజ్ లెవెల్లో వాళ్ళు కొంచెం ఇనిషియేషన్తో హెచ్ఎంతో పాటుగా తీసుకుంటే కొంచెం సక్సెస్ అవుతుంది. బట్ అప్కమింగ్ యాక్టివిటీస్ అంటే ఒక 2 మేజర్ మీటింగ్స్ గ్రామ సభ ఫాలోడ్ బై వీక్ లాంగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి ముందుగానే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ రోజు వీ హ్యావ్ నాట్ కాల్డ్ ఎంపీడీఓ. ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ గివెన్ టు ఆల్ ఎంపీడీఓస్ ఆల్రెడీ. సో ఈ రోజు మీటింగ్లో ఏమైతే డిస్కస్ చైల్డ్ డే ఉంది, విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ కన్సర్న్డ్ సూపర్వైజర్స్, సిడిపిఓస్, అంగన్వాడీ టీచర్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. పేరెంట్స్, ఏపీసీ కమిటీ, అప్పుడున్న లోకల్ రిక్వైర్మెంట్స్ అన్నీ చూసుకొని విత్ ఇన్ ఎండ్ ఆఫ్ జూన్ లోపల ఆ ఇయర్కి నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపేందుకు టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్లో పోలీస్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఖరీఫ్ సీజన్ నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ జాయింట్ సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి విత్తన షాపులపై నిరంతర తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాలను అడ్డుకట్ట వేయాలని సూచించారు. అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగం నకిలీ విత్తనాలను అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ శాఖ ద్వారా సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. గతంలో నమోదైన కేసుల వివరాలను కలెక్టర్ కు వివరించారు. ఆయన ఏం చేస్తాడంటే ఒక గోదాములను ఒక దగ్గర పెట్టుకొని అమ్మడంతో అది ఇల్లీగల్ అయిపోయింది. సో మొత్తం సీడ్ ఆఫ్ ద స్టాక్ సీజ్ చేసి కేసు చేయడము అయింది సార్. ఖరీఫ్ సీజన్ మీద కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. సో దాని ప్రకారంగా ఇమీడియట్గా మనకి ఈ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఫామ్ చేసి, సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, సో కంబైన్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఫామ్ చేసి ఎస్పెషల్లీ స్కూరియస్ సీడ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ నకిలీ విత్తనాలు వీటిని అరికట్టాల్సిన కాలంలో చూసుకుంటే దాన్ని ఈల్డ్ మనకి దొడ్డు బియ్యంతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ ఉంటుంది ఈల్డ్. సో దాంట్లో కూడా మనము ఆల్రెడీ ఈల్డ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఏవైతే సీడ్స్ పెద్ద ఎత్తున ప్రొటెక్షన్ చేయాలి కాబట్టి ఒకవేళ వాళ్ళు సప్లై కూడా మాకు పోలీసు కళాబృందం సార్ డైలీ వారంలో పోలీస్ స్టేషన్లో ఈ మీటింగ్ జరుగుతున్నాయి సార్. సార్ డీజీ గారు కూడా చెప్పారు సార్. మా ఎస్ఐలకు మాట్లాడి మా మెన్ను కూడా మోటివేట్ చేసి మన అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి మన జిల్లాలో పీస్ఫుల్గా ఈ రైతులు నష్టపోకుండా విధంగా చూస్తామని ఆశిస్తున్నాం సార్. నమస్కారం సార్. ఈ నెల 25వ తేదీన జరగనున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష, గ్రామ పాలనా ఆఫీసర్స్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, గ్రామ పాలనా ఆఫీసర్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ 25న జరిగే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, గ్రామ పాలనా ఆఫీసర్స్ పరీక్షల నిర్వహణకు కేటాయించిన పరీక్షా కేంద్రాల వద్ద నిబంధనల మేరకు ఏర్పాట్లు ఉండాలని అన్నారు. అంటే సిఎస్పి ఎగ్జామ్ తో పాటు ఇవి కూడా అప్పుడే విత్డ్రా అవుతాయి మేడం. రైట్. అండ్ ఇట్ విల్ బి రిసీవ్డ్ త్రూ ఆన్లైన్ మనకి వస్తుంది, ఎన్క్రిప్టెడ్ వస్తుంది. అరేంజ్మెంట్స్ హై స్పీడ్ ఇంటర్నెట్ అండ్ ప్రింటర్. ఓకే మేడం. డ్రై రన్ రేపు ఒకసారి చేసుకొని వస్తారా? ఈ ఎక్స్ విఆర్ఓస్, విఆర్ఏస్ ఎవరైతే ఎగ్జామ్ తీసుకుంటున్నారో వాళ్ళే ఎంటర్ అవ్వాలి. కాబట్టి వెరిఫికేషన్ టీమ్ మనం ఇద్దరు జూనియర్ అసిస్టెంట్స్ని 2 hours ముందే వెళ్ళి ప్రిన్సిపల్ గారికి అక్కడ రిపోర్ట్ చేసుకోండి.
క్యాండిడేట్ ది హాల్ టికెట్, ఎంప్లాయీ ఐడి కూడా, ఐడి కార్డ్ చూసాం, ఈ కేసులో ఎంప్లాయీ ఐడి కూడా చూడాలి. ఆల్ ది కన్సర్న్డ్ అప్లికెంట్స్ వాళ్ళకి చెప్పండి వెళ్ళి అటెస్ట్ చేయించుకొని రమ్మని చెప్పి. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావు ఎన్నికలు విభిన్న ప్రతిభావంతులు, బీసీ సంక్షేమం, విద్యాశాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల్లో విభిన్న ప్రతిభావంతులకు కల్పించాల్సిన సౌకర్యాలు, విభిన్న ప్రతిభావంతుల ఓటు హక్కు నమోదు వంటి అంశాలపై యాక్సిబుల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ సాధారణ ప్రజలతో పాటు విభిన్న ప్రతిభావంతులకు పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన కనీస సౌకర్యాలు ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. దివ్యాంగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క డేటా ముందు మన దగ్గర సంపాదించడం, వారందరి ద్వారా ఓటర్లుగా చేర్పించేటప్పుడే వాళ్ళని ఏది అది విజువల్ డిజబిలిటీయా లేకపోతే వేరే డిజబిలిటీ అనేది ఆ వివరాలు కూడా మెన్షన్. అది కరెక్ట్ ఫిగర్ కాదు, ఫైనల్ ఫిగర్ అది అనుకోవడానికి లేదు. డిజేబుల్డ్ పెన్షన్స్ అయ్యుండి స్థితిలో కొంతమంది ఉంటారు. ఇక్కడ మన అందరికీ ఏసీ రూముల్లో ఉంటున్నాం, ఏసీ మన యొక్క అసోసియేషన్ వారిగా ఎవరో ఉన్నారు పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ మాకు ఇస్తే వెంటనే మా వారికి ఇచ్చి అది కాంటాక్ట్ చేయించి వాళ్ళందరి చేత పోర్టల్గా చేర్పించడం, ఫార్మేట్ చేయించడం చేస్తాం. రేపు ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ పర్టికులర్ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది మనం అదే చేస్తాం. ప్రతి పోలింగ్ స్టేషన్ నేను అర్బన్లో పనిచేసేటప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్స్లో కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఘోరాతి ఘోరంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీలో తనకు గౌరవం లేదని సిర్పూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. గ్రూప్ రాజకీయాలు చేసి మనల్ని ఇబ్బంది పెట్టి కించపరచాలని చూస్తున్నారని ఆరోపించారు. 24 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మరి ఆనాడు ఉన్న పరిస్థితులను బట్టి మనం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అక్కడ పరిస్థితులు చూస్తే ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. మరి మాకు దొరికిన విలువ ఏంటో కూడా 7,000 ఉన్న 8,000 ఉన్న కాంగ్రెస్ పార్టీకి మనం ఆ పార్టీలో చేరి ఇవాళ 63,000 ఓట్లు సాధించాం. మరి అయినా కూడా అక్కడ ఈ నియోజకవర్గం మీద కానీ వారి నాయకత్వం ఇచ్చిన నా మీద కానీ మీ మీద కానీ ప్రేమ లేకుండా వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. గ్రూపుల్లో పెద్దరికాలు చేసిన కించపరిచే కార్యక్రమాలు అనేక. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేద ప్రజలు ఆపదలో ఉంటే తానే ఆపదలో ఉన్నట్లుగా భావించి పేద ప్రజలకు సేవలు చేస్తున్నారని, ఎంతో మంది పేద విద్యార్థులను ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఉన్నతమైన చదువులు చదివించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధకులు, పేద ప్రజలకు అన్న అంటే నేను ఉన్నటువంటి మనందరి పెద్దన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న వారి జన్మదిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వ్యక్తులు పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పడిగల ప్రదీప్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ జన్మదిన వేడుకల్లో నాతో పాటు పాలు పంచుకున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, వార్డు కౌన్సిలర్ మిత్రులు కైలంకొండ వెంకటేష్ గారు, అదేవిధంగా మాజీ వాళ్లకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలన్న పోరాటం చేసినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. కాబట్టి వారికి ఆరోగ్యాలతో అక్షైశ్వర్యాలతో ఉండాలని, అందరికీ కూడా ఎంకన్నా ఆపద బాంధవుల లెక్క ఆదుకొని పేద ప్రజలకు అండగా ఉండాలని మనసారా కోరుకుంటూ వారికి మరోసారి పేద ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బెల్లంపల్లి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, టీపీసీసీ ప్రచార కార్యదర్శి నాతరి స్వామి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. గత 30 సంవత్సరాల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో నోచుకొని అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు మరి ప్రియతమ నాయకులు పెద్దలు మహేష్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీలో అతని జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడమైంది. వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారు ఎప్పుడైతే రాష్ట్ర రథసారథి చేతబట్టిండో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మంది వార్డు ఇన్ఛార్జీల నుంచి మొదలు పెడితే పీసీసీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కానీ మండల ప్రెసిడెంట్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా
మరి ఈరోజు వారి నాయకత్వాలనే మరి ఎలక్షన్లో నిలబెట్టుకుని అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మరి అనేక సేవలు చేసి పార్టీని ముందుకు తీసుకొచ్చి ఆయన గుర్తింపు పొందాలని, ఏఐసిసి లెవెల్లో గుర్తింపు పొందాలని చెప్పి, అదేవిధంగా పార్టీలో ఇంకా ఉన్నత స్థాయిలో ఆయన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఆదేశాల మేరకు ఆయన చెప్పిన పనులన్నీ కూడా మన నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మన రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ తూచా తప్పకుండా చేసి మన పార్టీని బలోపేతం చేసి అన్ని విధాల పార్టీ అన్ని ఎలక్షన్లో మనము విజయం సాధించే దిశగా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో ఎస్ఐ వెంకన్నబాబు ఆధ్వర్యంలో హెల్మెట్ మరియు రికార్డు సరిగా లేని వాహనాలను చలానాలు విధించారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకన్నబాబుతో పాటు వారి సిబ్బంది ఉన్నారు. జీవో నంబర్ 22ను వెంటనే సవరించి వొకేషనల్ డైరీ విద్యార్థులకి వెటర్నరీ అసిస్టెంట్కు అర్హత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన విద్యార్థులు మాసబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ భవన్ ముందు ధర్నా చేశారు. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఈ కోర్సుకు అర్హత ఉందని, కానీ తెలంగాణలో మాత్రం తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 22ను కాంగ్రెస్ ప్రభుత్వం సవరించి 2025 బ్యాచ్ వరకు ఉన్న విద్యార్థులకు వెటర్నరీ అసిస్టెంట్ అర్హత ఇచ్చిన తర్వాతనే వెటర్నరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సరస్వతి పుష్కరాలకు 10వ రోజు భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం ఉదయం నుంచే పుష్కర స్నానాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ క్రమంలో సంగమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పడవలో ప్రయాణించి రక్షణ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. బాలనగర్ పిఎస్ పరిధి వినాయక నగర్ లో గల మైనర్ బాలికను లక్కీ అలియాస్ రాబిన్సన్ ఆ బాలికతో పరిచయం పెంచుకుని 2023 సంవత్సరంలో మాయమాటలు చెప్పి ఇంట్లో డబ్బులు తీసుకురా మనం బయటకు వెళ్దాం ప్రేమ పేరుతో నమ్మించాడు. అతని మాటలు నమ్మిన బాలిక ఇంట్లో ఉన్న 30,000 రూపాయలు తీసుకుని రావడంతో రాబిన్సన్ ఆ బాలికను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వైజాగ్ తీసుకెళ్లి అత్యాచారం చేసి 2 రోజుల తర్వాత నగరానికి తీసుకువచ్చి వదిలి పారిపోయాడు. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదుతో కిడ్నాప్ అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాబిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ జోన్ లిమిట్స్ లో ఉన్న బాలానగర్ పోలీస్ స్టేషన్ లో ఒక నిందితుడు ఇతను చాలా కాలంగా పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ కేసులో బాలానగర్ ఇన్స్పెక్టర్ అండ్ బాలానగర్ ఏసీపీ గారు ప్రాపర్ గా మానిటర్ చేసి ఈ అక్యూజ్ని, ఇతని పేరు రాబిన్సన్, ఇతని వయసు 25 సంవత్సరాలు. ఇతను చేసిన నేరం ఏంటంటే ఒక మైనర్ అమ్మాయిని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని బాలానగర్ ఏసీపీ గారి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బాలానగర్, డిఐ బాలానగర్ అండ్ టీం వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా ఆ అమ్మాయిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో పిఎస్ఐ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేసినాడు. సో ఐ అప్రిషియేట్ హిమ్. సో ఇప్పుడు ఈ నిందితుడిని మనం రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. సో ఈ కేసులో చాకచక్యంగా పనిచేసిన పోలీసులను కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎండియులను విధులలో తీసుకోవాలని ఏలూరు జిల్లాలో ఎండియు ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్యం విరామ సమయంలో తమిళనాడు డిప్యూటీ స్పీకర్ పిచండి, మాజీ భారత క్రికెటర్ కోచ్, మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ తదితరులు దర్శించుకున్నారు. దర్శన అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. చక్కటి దర్శనం అయింది. చాలా మార్పులు కూడా చూసాము. ఆఫ్ లైట్ లోపల కానీ బయట కానీ ఇవన్నీ కూడా మార్పులు ఏదైతే చేశారో అది భక్తులకు కానీ అందరికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నట్లుగా అనిపించింది. మరి టీటీడీ పెద్దలు కానీ అట్లానే దీన్ని మేనేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. విత్ ఫ్యామిలీ ఈ రోజులా రీస్టార్ట్ చేయడం జరిగింది. మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి. మనకి తెలుసు టాప్ 4 ఎవరున్నారు అనేది. గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ కానీ, పంజాబ్ కానీ, ముంబై ఇండియన్స్ ఈ 4 టీంలు టాప్ 4లో కూడా రావటం జరిగింది. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఆ టాప్ 2 రేస్లోకి ఎవరు వస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని దీప్తి ఫంక్షన్ హాల్లో 25వ తేదీ ఆదివారం రోజున జరిగే కాంగ్రెస్ పార్టీ మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొంటున్నారని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల నుండి ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ సభను విజయవంతం చేయగలరని కోరుతున్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, మేము చెప్పగానే వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు శివన్న గారికి, అదేవిధంగా మాజీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా అనుబంధ సంఘాల నాయకులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అనేక చట్టసభల్లో అనేక బిల్లులు తెచ్చి మాలాంటి మాదిగ జాతికి అనేక సంక్షేమ ఫలాలను అందించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చూసుకుంటే ఏ ఊరికి పోయినా, ఏ వాడకు పోయినా ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు. దానితో పాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ గారు. దానితో పాటుగా ఏబిసిడి వర్గీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. 10 ఏళ్ళు గత ప్రభుత్వం 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి మాదిగలను ఉప మంత్రిని చేస్తా అని, ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిన గత ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేసినాయి తప్ప మాదిగలకు ఎక్కడ కూడా న్యాయం చేసింది లేదు. 10 సంవత్సరాలు ఒక్కరికి ఇల్లు కూడా ఇవ్వలే, దయచేసి ఒక పింఛన్ కూడా ఇవ్వలే. ఎవరిని కూడా కొంచెం ఏమన్నా ఒడిదొడుకులు ఉంటే పెద్ద మనసుతోటి మమ్మల్ని మీరు అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఎలాంటి కుట్రలు లేకుండా మా మాదిగలకు అండగా ఉండి దయచేసి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ముఖ్యంగా నేను శివన్న గారిని కోరేది ఒకటే, అన్న దీనివల్ల పెద్దగా మేమేదో ఆశిస్తామని కాదు, దయచేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి పథకాల గురించి ప్రజల వద్దకు తీసుకుపోవాలి. మా మాదిగలకు ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, మా నేలపూల గ్రామాన్ని తీసుకుంటే మా గ్రామంలో బుడిగ జంగాల కుటుంబాలు ఒక 100 కుటుంబాలు ఉంటాయి. ఒక 400 ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవనాయుడు అనారోగ్యం కారణంగా చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అతన్ని పరామర్శించారు. డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించే దిశగా పనులు చేపడుతున్నట్లు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్లో గల శిల్పా వ్యాలీలో 1,60,00,000 రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే డ్రైనేజీ పనులను శాసనసభ్యులు పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీతో కలిసి శంకుస్థాపన చేశారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ సుప్రజ భర్త సెంజికరం వడివేలు స్వర్గస్థులయ్యారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మరియు బొజ్జల రషితా రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తుందని రంగారెడ్డి జిల్లా ఈఎస్ఐ సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో ఉన్నాయని కాంట్రాక్ట్ హమాలీ కార్మికులు పనికి తగ్గ ప్రతిఫలం లేక యాజమాన్యాలతో నష్టపోతున్నారని హమాలీ కార్పొరేషన్ కొరకు జైరాబాద్లో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్ ఆధ్వర్యంలో ఇచ్చామని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హనుమకొండ యాదవ్ నగర్ లో అంతర్గత రోడ్లు సైడ్ డ్రైన్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. నేషనల్ హెరాల్డ్ కేసుల గురించి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భువనగిరి అర్బన్ కాలనీ రైల్వే అండర్ పాస్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. తాను రాసిన లేఖ బహిర్గతం కావడం పెద్ద కుట్ర అన్న ఎమ్మెల్సీ కవిత. బడిబాట కార్యక్రమంపై అధికారులతో సమావేశం నిర్వహించిన హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.